మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో కృపయు సమాధానము కలుగును గాక. ప్రియమైన ఆత్మీయులకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దిన పాఠ్య భాగాన్ని చదువుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దయగల తండ్రి, ఈ మాటల చేత నాతోనూ మాతోనూ సూటిగా స్పష్టంగా మాట్లాడమని యేసు నామమును బట్టి అడుగు పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చక్కని మాట రాయబడి ఉంది. నీ హృదయములో ఏముంది అనే అంశం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తుడు అంటున్నాడు, నా హృదయములో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. వాక్యము మన హృదయంలో ఉంటే పాపానికి మరి చోటు లేదు. వాక్యము మన హృదయంలో ఉంటే చీకటికి చోటు లేదు. మరి ఎలుగున్న కాడ చీకటి ఉండదు అన్నది ఎంత సత్యమో, దేవుని యొక్క వాక్యము హృదయంలో ఉంటే నీలో ఎంత మాత్రమో పాపం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే పాపాన్ని పారదోలేది దేవుని యొక్క వాక్యము. ఈ త్రోవలకి వెలుగు దేవుని యొక్క వాక్యము. నిన్ను బ్రతికించేది, నిన్ను నిలబెట్టేది, నిన్ను నిత్యరాజ్యానికి వారసునిగా చేసేది, నిన్ను బ్రతికించేది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యపు ఎలుగు నీలో ఉండాలి. ఆ వాక్యము నీలో ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ధర్మశాస్త్రము మనలో ఉండాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటుందో మనం పడిపోము, జారిపోనీయకుండా కాపాడేది దేవుని యొక్క వాక్యము. నేను నిలబెట్టేది దేవుని యొక్క వాక్యము. మరి నేను పాపంలో పడిపోకుండా నేను వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను అంటున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఏముంది? వాక్యం ఉందా? పాపం ఉందా? హృదయ శుద్ధి కలిగి ఉన్న వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అంటున్నాడు. హృదయం శుద్ధిగా ఉంటే మన హృదయంలో చెడు తలంపులు, మన హృదయంలో పాపపు తలంపులు లేకుండా ఉండాలి అని అంటే నీలో హృదయంలో వాక్యం ఉండాలి. దేవుని యొక్క వాక్యము మనము నిత్యము ధ్యానించే వారంగా, చదివే వారంగా, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలను మనము పాటించే వారంగా మనం ఉండాలి. ఎంతో మాత్రము చీకటికి త్రోవిచ్చే వారంగా మనం ఉండకూడదు. మనం వెలుగు సంబంధము, చీకటి వారము కాదు. ఇదిగో నా యందు మీరు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. నా మాటలు నీ యందు నిలిచి ఉండి, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. మీరు నన్ను ఏదడితే అది ఇస్తానని చెప్పేసి యోహాను సువార్త 15:7 వచనంలో మనం చదువుకుంటూ ఉంటాను. ప్రేమని దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. మనం అందరం కూడా మరి దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రపరుచుకోవాలండి. మరి గొర్రెల కాపరుల మాటలు కానీ, జ్ఞానుల మాటలు కానీ, క్రీస్తు రక్షకుని కన్నా మరియమ్మ గారు దేవుని యొక్క మాట హృదయంలో భద్రపరుచుకున్నది అని రాయబడింది. మనం కూడా దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రపరుచుకోవాలండి. దేవుని యొక్క మాటలకు మనం చోటు ఇవ్వాలి. దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉంటే మరి దేవుని యొక్క మనలో మనం పొందుకుంటాము. ఆనందము, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని మనం పొందుకోవాలంటే దేవుని యొక్క మాటలు మనలో ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి మనం చోటు ఇవ్వాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనంలో, కీర్తన గ్రంథము 13 వచనంలో, దురాభిమాన పాపములు పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడిని అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడినవుదును అంటున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్నాడు సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో, కొన్ని మాటలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞను ఎదుట దాసుకొని ఎడలా అంటున్నాడండి. దాసుకోవాలి, నా మాటలు దాసుకో అంటున్నాడు. నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞను ఎదుట దాసుకో అంటున్నాడు. దేవుని యొక్క మాటలు హృదయంలో ఉంచుకో అంటున్నాడండి. యోబు గ్రంథంలో 22వ అధ్యాయము 22వ వచనంలో కూడా చక్కని మాట రాయబడింది. 22వ అధ్యాయము 22వ వచనంలో, ఆయన నోటి ఉపదేశమును అవలంబించును, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకును అంటున్నాడండి. ఆయన మాటలు మీ హృదయంలో ఉంచుకో అంటున్నాడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఒక చక్కని మాట రాయబడి ఉంది. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించు, బుద్ధి చెప్పుసు, కృపాసహితముగా మీ హృదయములో దేవుని గుర్చిన గానము చేసు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండాలి అంటున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనలో దేవుని యొక్క మాటలు సమృద్ధిగా ఉండాలండి.
దేవుని యొక్క మాటలతో మన హృదయం నింపబడాలి. దేవుని యొక్క తలంపులే, దేవుని యొక్క ఆలోచనలే, దేవుని యొక్క మాటలే పదే పదే మనము ఆ హృదయం అనే పలక మీద రాసుకోవాలి అంటున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం కూడా చక్కని మాట రాస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16 వచనములో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటున్నాడు. అద్భుతం కదండి. మాటలు, దేవుని యొక్క మాటలకి ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. ఆయన మాటలు మనం అంగీకరించాలి. ఆయన మాట అనుసారంగా, ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. ఇప్పుడు దొరుకుతుందా అని విలువైన ఆహారం కొరకు ఎదురు చూసినట్లుగా విలువైనది, అమూల్యమైనది దేవుని యొక్క మాటలు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు. మనం బ్రతికించేది దేవుని యొక్క మాట కనుక అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతికి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయములకు ఆనందము కలిగజేస్తున్నాయి. దేవుని యొక్క మాటలు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగజేస్తాయి. అంటే నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ ఉన్నావేమో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయంలో దేవుని యొక్క మాటలు ఉంటే, దేవుని యొక్క వాక్యం హృదయంలో దాచుకొని ఉంటే నీకు ఆనందము, నీకు సంతోషము, సమాధానం కలుగుతుంది. కీర్తనల గ్రంథంలో 37వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయములో చక్కని మాట రాయబడి ఉందండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 31వ వచనము, వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములు ఉన్నది, వారి అడుగులు జారవు. దేవుని మనకి భయం కలుగునే కాక వారి హృదయములో ధర్మశాస్త్రం ఉంది, వారి హృదయములో దేవుని యొక్క వాక్యం ఉంది. వారి హృదయములో, ఎవరి హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటుందో, ఎవరి హృదయములో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉంటుందో, ఎవరి హృదయంలో దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడులు ఉంటాయో వారి కాలు జారుతూ అంటున్నాడండి. ప్రేమల దేవుని బిడ్డలారా, మనం జారిపోయే వారంగా ఉన్నామేమో, పడిపోయే వారంగా ఉన్నామేమో ఒకసారి ఆలోచించండి. పడకుండా ఉండాలంటే, పాపంలో సిక్కుకుండా ఉండాలంటే, నీవు నీతిగా యథార్థవంతుడిగా దేవుని ఎదుట నిలబడాలి అంటే నీలో, నాలో, మనలో ఉండవలసింది జీవము కలిగినటువంటి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం. వాక్యం మనలో ఉండాలి. వాక్యమైన దేవుడు నీలో ఉండాలి. మన హృదయంలో దేవుడు ఉండాలి. వాక్యమే దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉన్న వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం మనలో ఉంటేనే ఈ రోజున మనం ఫలిస్తాము, యథార్థవంతులుగా జీవిస్తాము. మన హృదయంలో ఏముంది? దేవుడు ఉన్నాడా? లోకం ఉందా? దేవుడు ఉన్నాడా? పాపం ఉందా? హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి వాక్యంతో మనం నిండుకుంటే దేవుని యొక్క మాటలే మనము మాట్లాడగలుగుతాం. కాబట్టి మనం ఆలోచించి దేవుని వాక్యానుసారంగా జీవించి నిత్య రాజ్యానికి వారసులుగా ఉందాం. అటు గొప్ప ధన్యత, దేవుని భాగ్యము దేవుడు మనకి అందరికీ దయచేసి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమె దయగలుగుతుంటే ఈ మాటలు అందరి చేత మాతో మాట్లాడిన దేవాన్ని పొందనాలు. ఈ మాటల చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీరే మమ్మల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.